we go. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ టెక్ టీవీ. గాయ్స్, ఈ వీడియోలో మనం ఒక ట్రైపాడ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను. ప్రైస్ వచ్చేసి 1549 అయితే పడింది. అండ్ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో ఇప్పుడు మనం కంప్లీట్ ఫీచర్స్ అయితే చూద్దాం. సో దీని మోడల్ వచ్చేసి మనకు మెయిన్గా బ్రాండ్ వచ్చేసి డిజిటెక్ బ్రాండ్ అండ్ లైట్ వెయిట్ డీవీ ట్రైపాడ్ అనమాట. దీని మోడల్ వచ్చేసి DTR 550 LW అనమాట. కంటెంట్స్ వచ్చేసి మొబైల్ ఫోన్ హోల్డర్ అయితే వస్తుంది అంతే అనమాట. అండ్ హోల్డర్ అండ్ ట్రైపాడ్ మనకైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఫీచర్స్ అయితే చూడొచ్చు. స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మ్యాక్సిమం లోడ్ 5 kgs వరకు అయితే బేర్ చేస్తుంది. అండ్ అలాగే మ్యాక్సిమం హైట్ వచ్చేసి 5.57 feet వరకు అయితే వస్తుంది. అండ్ మొత్తం ఫోల్డ్ చేసాక 615 mm అయితే ఉంటుంది. మ్యాక్సిమం ట్యూబ్ డయామీటర్ వచ్చేసి 26.5 mm. అండ్ నెక్స్ట్ మినిమం ట్యూబ్ డయామీటర్ వచ్చేసి 20 mm. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చి 1.2 kgs అయితే ఉంటుంది ట్రైపాడ్ అయితే. నెక్స్ట్ సెక్షన్స్ అయితే మనకు 3 sectionsలో అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మెయిన్గా 3-way హెడ్ విత్ అడ్జస్టబుల్ ప్యాన్ ఉంది. అండ్ అలాగే స్టడీ రబ్బరైజ్డ్ లెగ్స్ ఉన్నాయి. అలాగే కన్వీనియంట్ యాక్సెసరీస్ హూక్ ఉంది. అండ్ అలాగే బబుల్ హెడ్ టు అడ్జస్ట్ హారిజాంటల్ పొజిషన్ ఉంది. అండ్ నెక్స్ట్ మల్టీపర్పస్ అటాచ్మెంట్ ఫర్ స్మార్ట్ ఫోన్ ఉంది. సో మనం ఈ అటాచ్మెంట్ అనేది మొబైల్కే కాదు, కెమెరాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు DSLR కానివ్వండి, ఇంకా వేరే అదర్ కెమెరాస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ అయితే బేర్ చేస్తుంది. మీరు మొబైల్ ఫోన్ వెయిటే కాదు, కొంచెం హై రేంజ్ కెమెరాస్ కూడా బేర్ అయితే చేయగలదు అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ మల్టీపర్పస్ హెడ్ ఫర్ వర్టికల్ అండ్ హారిజాంటల్ షాట్స్ ఉంది. సో మనం హారిజాంటల్ అండ్ వర్టికల్లో సో 2 typesలో అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో ఈ టైప్లో. సో ఇప్పుడు మనం ట్రైపాడ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. అండ్ బడ్జెట్ బ్రాండ్లో డిజిటెక్ అనేది బెస్ట్ బ్రాండ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ కూడా మనకు బడ్జెట్లో ఉంది. డెఫినెట్గా నేను ఈ బ్రాండ్ని అండ్ ఈ ప్రైస్లో మనం ఈ ట్రైపాడ్ అయితే వేరే వాటి యూట్యూబ్కి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్కి కానివ్వండి, ఇంకా వేరే అదర్ వీడియోస్ రికార్డ్ చేయడానికి అయితే ఈజీగా యూజ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మనకు బ్యాగ్ అయితే ఉంది. నెక్స్ట్ మనం ట్రైపాడ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఇందులో మనకు మళ్ళీ వేరే కవర్లో ప్యాక్ చేసి అయితే ట్రైపాడ్ అయితే ఉంది. సో బ్యాగ్ అయితే క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా సింపుల్గా ఇలా షోల్డర్కి వేసుకొని అయితే క్యారీ అయితే చేయొచ్చు. మీరు ఇంకా లెంత్ కూడా ఎక్స్టెండ్ అండ్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు లెంత్ కూడా ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు ఎక్కడికైనా క్యారీ చేయాలన్నప్పుడు సింపుల్గా బాక్స్ కాకుండా ఇలా బ్యాగ్లో అయితే క్యారీ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం ట్రైపాడ్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ అయితే ఉంది. ఒకవేళ మీ మొబైల్ పెద్దగా ఉందని అనిపిస్తుందో మాత్రం మీ మొబైల్ కేస్ తీసేసి అటాచ్ అయితే చేయండి. సో అలా అయితే కంఫర్టబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ట్రైపాడ్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్ ట్రైపాడ్ అయితే చూడొచ్చు, లుక్ ఎలా ఉంది అనేది. క్వాలిటీ అయితే ఐరన్తో అయితే వస్తుంది. సో మనకు నార్మల్గా వెరీ లో బడ్జెట్లో మనం అల్యూమినియం అయితే చూస్తూ ఉంటాం. అవి బాగానే ఉంటాయి, బట్ అంత క్వాలిటీ అయితే ఉండవు అనమాట. బట్ ఈ ప్రైస్లో ఈ ఐరన్ ట్రైపాడ్ అయితే డెఫినెట్గా నేను అయితే సజెస్ట్ చేస్తాను. సో మీరు ఇక్కడ క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ పట్టుకోవడానికి హోల్డర్ కూడా ఉంది. సో మీరు కంప్లీట్గా ట్రైపాడ్ పట్టుకోవాలన్నప్పుడు 3 legs కాకుండా మీరు సింపుల్గా ఈ హోల్డర్తో ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు అనమాట. సో వెయిట్ అయితే 1.2 kg అయితే మెన్షన్ చేశారు మనకి. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ లివర్ని మనం ఇలా పుల్ చేస్తే ఇది మనం బయట తీయొచ్చు అనమాట. సో ఇది మనకు డైరెక్ట్ కెమెరాస్ ట్రైపాడ్కి అటాచ్ చేయకుండా ఇది మనం రిమూవ్ చేసి కెమెరాకి అటాచ్ చేసి ఆ తర్వాత మనం సింపుల్గా ఏదో ఇన్సర్ట్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ ట్రైపాడ్ లెంత్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇది గాస్ మొత్తానికి అయితే ట్రైపాడ్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు లెంత్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసినప్పుడు ఇంత అయితే ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ కంప్లీట్ లెగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ లివర్స్ అయితే యాక్చువల్గా 2 livers వస్తున్నాయి. వేరే ట్రైపాడ్స్ అయితే మనకి 3 livers అయితే ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 అయితే వస్తున్నాయి. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ లివర్ అయితే కనిపిస్తుంది. సో ఈ లివర్ అనేది మనం టైట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. లైక్ మీరు ట్రైపాడ్ ఇలాగ పెట్టాలనుకోండి, సో దీన్ని టైట్ చేయండి. సో ఇప్పుడు మనకు ట్రైపాడ్ అయితే మూవ్ అయితే అవ్వదు. సో ఒకవేళ లూజ్ చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ ఇలా చేసేసి కంప్లీట్ క్లోజ్ చేయాలనుకుంటే ఇలా అయితే క్లోజ్ చేయొచ్చు. సో ఇలా మనకి లివర్ అయితే హెల్ప్ అవుతుంది. ట్రైపాడ్ హైట్ అయితే చూడొచ్చు, నా చెస్ట్ వరకు అయితే ఉంది. సో నా హైట్ వచ్చేసి 5'11". సో మనకి ఇంకా ట్రైపాడ్లో మెన్షన్ చేసి అయితే 5.57 feet అయితే వస్తుందని మెన్షన్ చేశారు. మనం ఇంకా లెంత్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే చూడొచ్చు. సో ఈ లివర్ అనేది మనం యూజ్ చేసి మనం ఇలా వర్టికల్ హారిజాంటల్ వీడియోస్ అయితే తీయొచ్చు. సో ఇలా మొబైల్ పెట్టేశాక ఇలా వర్టికల్గా అండ్ హారిజాంటల్గా 2 typesలో మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకి హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి హోల్డర్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఒక యాంగిల్ టైట్ చేయాలి అన్నప్పుడు సింపుల్గా దీన్ని రైట్ సైడ్ రోల్ అయితే చేస్తే చాలు. సో మనకి ఇక్కడ టైట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టైట్ అయితే అయిపోయింది. సో ఒకవేళ లూజ్ చేయాలనుకుంటే మనం లెఫ్ట్కి రొటేట్ చేయగానే ఇట్లా లూజ్ అయితే అవుతుంది. సో మీరు కరెక్ట్ యాంగిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక లివర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా అనమాట. సో మీరు ఇది టైట్ చేయగానే మనకి యాంగిల్ అయితే ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా గట్టిగా అయితే ఉంటుంది. సో ఇలా ఈ 3 options అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే
ఈ లివర్ అనేది ముందుకి లాగాల్సి ఉంటుంది. ముందు లాగాక పైకి అనేసి ఇలా అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ మొబైల్ ట్రైపాడ్కి అటాచ్ చేయకుండా ఇది బయటికి రిమూవ్ చేసి మొబైల్కి అయితే అటాచ్ చేయొచ్చు అనమాట. సో తర్వాత మళ్ళీ లివర్ని ముందుకు వెనక్కి లాగి సో ఇందులో మనం సింపుల్గా ఇన్సర్ట్ అయితే చేయొచ్చు. సో ఇలా అనమాట. సో ఇలా మనం ఈ ఆప్షన్స్ అన్నీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ బొబ్బులు కూడా ఇచ్చారు స్టెబిలైజ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. అది కరెక్ట్ ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటే స్టెబిలైజ్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం హైట్ అయితే కంప్లీట్ ఎక్స్టెండ్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ మనకి ఈ రోలర్ కూడా ఉంటుంది రోల్ చేయడానికి. సో ఇలా మీరు ఇంకా హైట్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో హైట్ అయితే చాలా ఉంది. సో ఇది మోర్ ఇక్కడ మనం హైట్ అయితే చూడొచ్చు కంప్లీట్ కింది లెంత్ నుండి ఎంత హైట్ ఉంది అనేది. సో హైట్ అయితే చూసుకోవచ్చు మీరు ఎంత హైట్ ఉంది అనేది కింది లెంత్ నుండి. సో ఇలా మనం ఇంత హైట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ లివర్ మీరు టైట్ చేయకపోతే ఏమవుతుందంటే చూపిస్తాను చూడండి. సో ఇలా ఆటోమేటిక్గా మనకు రోల్ అయితే అయిపోతుంది అనమాట. ఈ లివర్ మనకు అందుకే ఇచ్చారు టైట్ చేసుకోవడానికి. సో మీరు ఇలా టైట్ చేస్తే ఒక యాంగిల్లో ఫిక్స్ అయి ఉంటుంది. సో మ్యాక్స్ ఈ హైటే మనకు సరిపోతుందని చెప్పొచ్చు. మీరు ఎలాంటి వీడియోస్ చేయాలన్నా యూట్యూబరే కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ తీయడానికి కానివ్వండి. సో బడ్జెట్లో మీకు బెస్ట్ బ్రాండ్ నుంచి అండ్ బెస్ట్ బడ్జెట్లో ఒక ట్రైపాడ్ కావాలనుకుంటే మాత్రం ఈ డిజిటెక్ ట్రైపాడ్ అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ అయితే మీరు అయితే చెక్ చేయొచ్చు. సో ఇది గైస్ మొత్తానికి డిజిటెక్ ట్రైపాడ్ అన్బాక్సింగ్ అయితే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.